ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది, మంత్లీ చెకప్ కోసం అనేసి. హాస్పిటల్కి వెళ్తే ఎంత టైం అయ్యిద్దో తెలియదు, వచ్చినాక వండుకోవడానికి ఒప్పుకుంటుందో లేదో తెలియదు కాబట్టి అందుకోసమని పొద్దున్నే వండడం స్టార్ట్ చేసిన. పొద్దున్నే చాయ్ పడకపోతే నాకు హెడేక్ వస్తుంది, అందుకోసమని చాయ్ పెట్టుకుంటూనే ముందు పప్పు ఉడికిచ్చేసుకుంటుంటే ఆ తర్వాత ఇంకో పక్కకు రైస్ కూడా పెట్టేసుకొని పప్పు ఏంటంటే రుబ్బేసుకుంటున్నా. అందులోకి కాస్తంత ఉప్పు కారం కూడా వేసేసి చింతపండు పులుసు కూడా పోసేసి ఒకసారి కలిపేసుకున్నాను, అంటే రుబ్బుకున్నాను. కొంచెం చింతపండు పులుసు ఏంటంటే పక్కగా తీసి పెట్టుకుంటుంటే పులిహోర చేద్దామనేసి, కాకపోతే మా ఆయన వద్దనుండే, ఎందుకంటే పప్పు చేస్తున్నావు కదా అదే తినేద్దాం ఇంకా ఎందుకు పులిహోర అనేసరికల్లా సరే అనేసుకున్నాం. ఇక పాలు మసిలిపోగానే మా పాపకు పాలు తీసి ఇంకా మా కోసం చాయ్ పెట్టేస్తున్నాం. ఇక చాయ్ పెట్టేసినాక ఏంటంటే మేము చాయ్ తాగేసాం కూడా. ఇంకా మా ఆయనకు బీ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి లంచ్ ముందే ప్రిపేర్ చేయడం వల్ల వచ్చి రాగానే బాక్స్ కట్టించేసి పంపించవచ్చు. అలానే మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా కొట్టేయండి, అలానే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఓకే, బాయ్.